శ్రీమాత్రే నమః. జయ జయ శంకర హర హర శంకర. ఈరోజు ప్రేక్షకులు భక్తులు కొంతమంది పెద్దలు వాహన ప్రమాదాల గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి ఏదైనా మరి శాస్త్రంలో పరిహారాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే వాహన ప్రమాదములకు మూలం ఏమిటి అనేటువంటిది మాకు తెలియచేయండి అని చెప్పేసి కోరటం వల్ల ఈ యొక్క వీడియోని అందరికీ ఉపయోగపడుతుందని నాకు తెలిసిన పరిజ్ఞానం మేరకు కొన్ని అంశాలని తెలియచేసే ప్రయత్నం చేస్తున్నాను. వాహన ప్రమాదములు జరగడానికి ప్రధానమైనటువంటి ఒక కారణం, వాహనములు కొనుగోలు చేసే సమయంలో తిథి వార నక్షత్ర యోగ కరణాలు మీ యొక్క జన్మ నక్షత్రాన్ని అనుసరించా, లేకపోతే మీకు ఏ సమయంలో యోగం ఉంది, ఏ సమయంలో యోగం లేదు, వాహన యోగము, అట్లనే ఒక వాహన యోగం ఏమిటి, గృహయోగము, వివాహ యోగము, సంతాన యోగము, అదృష్ట యోగము, దారిద్ర్యాన్ని అనుభవించేటువంటి ఒక యోగము, రోగాలను అనుభవించేటువంటి ఒక యోగము, మానసిక స్థితి బాగోలేకుండా ఉండబడేటువంటి ఒక యోగము, ఇలా అనేక రకాల యోగాలు మానవుడి జీవితంలో అవి ఎప్పుడు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి ఒక అంశాలు జాతక భాగంలో లేదా ముహూర్త భాగాన్ని అనుసరించి ఇవన్నీ కూడా, ఒకవేళ జాతక భాగంలో మనకి యోగం లేదు, వాహనం కొనుక్కోవాలి, మనకు అవసరం, అప్పో సప్పో ఏదో ఒకటి చేసి వాహనాన్ని మనకు అవసరం ఉంది కదా అని చెప్పేసి మనం ప్రయత్నం చేసి దాన్ని కొనుగోలు చేసేటువంటి ఒక క్రమంలో ముఖ్యంగా పాటించవలసినటువంటి ఒక నియమాలు ఏంటంటే, తారాబలం సరిపోయిందా లేదా, అట్లనే మంగళవారం కొన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఆ నక్షత్రాలలో ఎట్టి పరిస్థితుల్లో షోరూముల్లో కొన్ని నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆయా నక్షత్రాలను అనుసరించి వాహనములను మనం ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయడానికి వీల్లేదు. అది కొన్ని నక్షత్రాలు కొంతమందికి ఉంటాయి. అందుకే ప్రతిదీ కూడా పూర్వము ప్రయాణం చేసేటప్పుడు కూడా, ఉదాహరణకి దక్షిణం వైపు ప్రయాణం చేయాలంటే గురువారం ప్రయాణం చేయకూడదు, ఉత్తరం వైపు బుధవారం, తూర్పున శనివారం, ఇలా వారసూలలు ఉంటాయి. ప్రయాణాల్లో కొన్ని దగ్ధయోగాలు, ఇంకా ఘోరమైనటువంటి ఒక ప్రమాదాలు జరిగేటువంటి ఒక కొన్ని మరి ప్రయాణ సంబంధమైనటువంటి ఒక ముహూర్తాలు కూడా ఉంటాయి. అది ఎటువంటి ప్రయాణమైనప్పటికీ కూడా, అంటే రోజు మన ఆఫీస్కి వెళ్ళటం రావటం ఇది దినచర్య. ఇలా కాకుండా ప్రత్యేకమైనటువంటి ఆ దినచర్యల్లో కూడా ఉదయం పూట వర్జ దుర్ముహూర్తాదులు ఇత్యాదివి అన్నీ కూడా చూసుకొని, ఆ ఉన్న వర్జ దుర్ముహూర్తాల సమయంలో కంటే ముందుగానే మన ఆఫీస్ టైం 9 గంటలకి, ఉదాహరణకి 8 గంటల వరకు సుమారుగా శనివారం రోజు దుర్ముహూర్తం ఉంటుంది. ఏంటి పరిస్థితి అంటే, మనం 8 గంటల వరకు పాల ప్యాకెట్కైనా దేనికైనా ఏదైనా అవసరం ఉంది వెళ్తున్నాం. ఏది చేసినప్పటికీ కూడా, అందుకే నిరంతరం కూడా మనం ఎవరైతే అసలు ఎటువంటి ప్రమాదాలు, వాహన ప్రమాదాలే కాకుండా మానవుడి యొక్క జీవితం దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అని, అసలు ఎటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా ఉండాలి అంటే నిరంతరం కూడా ఎవరైతే రామనామ జపం చేస్తూ ఉంటారో, అసలు ఆ రామనామ మంత్రాన్ని మించినటువంటి ఒక మంత్రం మరొకటి లేదు. అది ఏ బాణానికైనా తిరిగి ఉందేమో కానీ రామ బాణానికి తిరుగులేదు. ఆపదాం అపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదలు ఏ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని తొలగించేటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి. ఎక్కడైతే రామనామం జపం జరుగుతుందో అక్కడ హనుమంతుల వారి యొక్క రక్షణ ఉంటుంది. ఏ దశమహావిద్యాయాగాలు చేయనివ్వండి, ఏ పూజ అయినా చేయనివ్వండి, ఏ వ్రతమైనా చేయనివ్వండి, శ్రీరామచంద్రమూర్తి యొక్క పరివారమును గురించి పూజ చేయకుండా ఆ పూజ సాఫల్యత అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఎందుకంటే ధర్మానికి ప్రతిరూపం. మన కోరికల్లో కానీ, మనం ఆచరించేటువంటి ఒక పూజా విధి విధానాల్లో కానీ
ఎక్కడైనా ఏదైనా పొరపాట్లు జరిగినా కూడా రామరామ అంటుంటారు. వినకూడని మాట విన్నా కూడా రామరామ అంటూ ఉంటారు. అంటే రామనామ జపం చేత ఆ వినకూడని ఆ యొక్క పదం వేదమాత గాయత్రి మహామంత్రానికి ఎంత మరి శక్తి ఉందో, ఎట్లాంటి దోషాలనైనా కూడా అపవిత్రమైనటువంటి దాన్ని పవిత్రంగా చేయగలిగే శక్తి గాయత్రి మహామంత్రానికి ఏ విధంగా అయితే ఉందో, అదే మాదిరిగా రామనామ జపానికి ఉన్నటువంటి ఒక శక్తి అలాంటిది. ఇక రామనామ జపం ద్వారా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా 108 పర్యాయములు రామ్ 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 అంటూ ఉంటే అగ్నిబీజం. ఇది గతంలో కూడా చెప్పి ఉన్నాను. ఆ నామ జపానికి యాగం చేసే సమయంలో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం చేస్తూ ఉంటారు, అగ్నిమదనం. అప్పుడు రాపిడి చేసినప్పుడు, చెక్కతో చెక్కని చిలికినప్పుడు, రాపిడి చేసినప్పుడు ఆ యొక్క రాపిడికి అగ్నిహోత్రుడు చెక్క నుండి చెక్క ద్వారా ప్రజ్వలించిన అగ్ని చేత యాగాలు నిర్వహిస్తూ ఉంటారు. అలానే ఆ రాపిడి ఎక్కువగా చేసినప్పుడు అగ్ని ప్రజ్వలన ఎట్లయితే జరిగిందో, ఏ మంత్రమైనా కూడా నిర్విరామంగా నిరంతరంగా ఉపాసన పరులు గురుముఖంగా ఉపదేశం తీసుకొని ఆ మంత్రాన్ని సాధన చేసి దాన్ని సిద్ధి పొందించుకొని ఆ మంత్రశక్తితో అద్భుతాలు సృష్టిస్తూ ఉంటారు. అగ్ని ప్రజ్వలన జరిగిన తర్వాత యాగాన్ని ఏ విధంగా అయితే చేసి ఆ పుణ్య ఫలితాన్ని ఏ విధంగా అయితే పొందుతారో, అదే మాదిరిగా ఎలాంటి యజ్ఞాలు యాగాలు ఏమి చేయకపోయినా సామాన్యుల దగ్గర నుంచి అందరూ కూడా రామనామ జపం చేత అగ్ని ప్రజ్వలన మన యొక్క నాలుక పైన రామ్ 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 అంటూ ఉంటే మన నాలుక ద్వారా, మన కంటి చూపు ద్వారా, అట్లనే మనము తీసుకునే శ్వాస ద్వారా, అదే మాదిరిగా చెవుల ద్వారా ఏవైతే షట్కర్మలు ఉన్నాయో వాటన్నిటినీ మరి వాటి ద్వారా వచ్చిన దోషాలని నివారణ చేయగలిగే శక్తి రామనామ జపానికి ఉంది. రాముడికి శ్యామల అమ్మవారికి దగ్గర సంబంధం ఉంది, కృష్ణుడికి కాళిక అమ్మవారికి. అందువల్ల వాహన ప్రమాదములనే కాదు, ఇంకా ఏ ప్రమాదముల నుండైనా మనని రక్షిస్తుంది. కానీ మీరు చేయవలసిందల్లా వాహనాలు తీసుకునే సమయంలో తొందరపడకండి. బుకింగ్ టైం, నెంబరు, మనకు అనుకూలమైన నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకునే శక్తి, మనకు అనుకూలమైనటువంటి ఒక సంఖ్యలు కరెక్ట్గా వస్తున్నాయా లేదా సంఖ్యాశాస్త్ర ప్రకారంగా ఆ తీసుకునేటువంటి ఇవన్నీ కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకని? కేవలం మన యొక్క వాహన రక్షణే కాదు, ప్రయాణం చేసే సమయంలో ఎదుటి వాళ్ళకి కూడా అది రక్షణ చేకూరాలి అని. వారానికి ఒక్కసారైనా వాహన పూజ చేయాలి. ఒకప్పుడు దేవాలయంలో శ్రీరామనవమి వచ్చినా, లేదా ఆదివారాలు కానీ, గురువారాలు కానీ, లేకపోతే పర్వదినాల్లో పౌర్ణమి, అమావాస్య ఇత్యాది కాలాల్లో వాహనాలకు రక్షాయంత్రాలు కట్టేవాళ్ళు. ఇవాళ వాహనములు అవి రిపేర్ వస్తేనే సరిగా చేయటం చేతగాక షోరూంలో వాటిని ఇచ్చేసి వెంటనే మళ్ళీ ఎక్స్చేంజ్, ఇంకొక కొత్త వాహనం. గ్రహ పరిస్థితులు సరిగా లేనప్పుడు వాహనములను పదే పదే మారుస్తూ ఉంటారు. అదే మాదిరిగా ఆ వాహనములు నరఘోష వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అది ఒక స్టేటస్ సింబల్. 10 మందిలో తిరిగినప్పుడు నాకు ఈ వాహనం ఉంది అంటే, పూర్వకాలంలో యోగాలు అనేటువంటివి ఎలా ఉంటాయంటే, గజకేసరి యోగం అంటే ఇంటి ముందు వాహనాలు, రాజులకి పెద్ద పెద్ద గుర్రాలు, ఏనుగులు వాళ్ళ సైన్యంలో ఉండేవి. అట్లనే ఒక వ్యక్తి తాను తిరుగుతున్నటువంటి ఒక వాహనము తనకుండబడేటువంటి ఒక స్టేటస్ని, తన యొక్క స్థితిగతుల్ని పైన కూడా ఇది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అందువల్ల దీని ద్వారా ఇమ్మీడియట్లీ నరఘోష అనేటువంటిది తీవ్రమైనటువంటి ఒక ప్రభావాన్ని చూపిస్తుంది. అందుగురించి సకల విధ దోష నివారణకి, ముఖ్యంగా బగలాష్టమి రోజున 11 లక్షల పసుపు కొమ్ములతో
యాగం నిర్వహించి ఉచితముగా వాహనాలకు రక్ష యంత్రం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. స్వామీజీ మీరు చెప్పినవి మొత్తం కూడా చేస్తున్న వాహన ప్రమాదాలు జరగవంటారా అంటే ఖచ్చితంగా వాహన ప్రమాదములు మనకి జరగకూడదు అని దానికి సంబంధించిన నియమాలన్నీ కూడా మనం పాటిస్తూ ఉన్నప్పటికీ కూడా పొరపాటు జరుగుతూ ఉందంటే దానికి కారణం మీ మార్గంలో మీరు ప్రయాణం చేస్తూ ఉంటే అవతల వాడు కూడా ఆ సరిగా ప్రయాణం చేయకపోతే ప్రమాదం ఎట్లా జరుగుతుందో, ఇది నేను చెప్తున్నటువంటి ఒక సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఎవరికి వాళ్ళు చేయటం కాదు, ప్రతి ఒక్కళ్ళు చేసినప్పుడు మాత్రమే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రభుత్వాలు సూచించినవి అందరికీ వర్తిస్తాయి తప్ప ఇది కొంతమందికి వర్తిస్తుంది కొంతమందికి వర్తించదని ఉండదు. అలానే వాహన సంబంధమైనటువంటి ఒక అంశాలలో ప్రతి ఒక్కళ్ళు కూడా వాహన పూజలు తప్పకుండా చేసినప్పుడు ఆయా దేవాలయాల్లోకి వెళ్ళి మన దగ్గరలో ఉన్న దేవాలయాలు మంచి గుమ్మడికాయ, బుడిద గుమ్మడికాయ, నిమ్మకాయలు వీటన్నిటిని కూడా దిష్టి తీసి తద్వారా ఆ దోషాన్ని ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుని ఉన్నట్లయితే కొన్ని వాహనాలు ఉంటాయి, అదృష్ట వాహనాలు. ఆ వాహనాలు అమ్మటానికి ఇష్టపడరు, కొంతమంది సెంటిమెంట్గా అట్లా పెట్టుకుంటారు. ఎందుకని గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అన్నట్లుగానే సెంటిమెంట్. కొంతమంది గడియారాలు కూడా అంతే. ఇవేవి కూడా సెంటిమెంట్ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో చేజార్చకూడదు. అవి మనకు కలిసి వస్తున్నాయంటే ఖచ్చితంగా వాటిని ఉంచుకోవాలి. ఆ మాదిరిగా ప్రతి ఒక్కళ్ళు మీరు భగవత్ నామస్మరణ చేస్తూ వాహన పూజలు చేయించుకోండి. ఈ రాజశ్యామల సహిత దశమహావిద్యా యాగశాలలో ప్రతి పౌర్ణమికి, అమావాస్యకి, గురువారము, ఆదివారము ఇలా పర్వదినాల్లో ప్రత్యేకంగా వాహనాలకి ఉచితంగా రక్ష ఇవ్వడం జరుగుతుంది. వాటిని ఆ వాహనాలకి ధరింపచేయండి. తప్పకుండా అవి మిమ్మల్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాయి. వాహనములను ప్రతిరోజు కూడా పసుపు నీళ్ళతో కనీసం ప్రోక్షణ చేయాలి. వాహన ప్రయాణం చేసే సమయంలో వాహనము అనేటువంటిది కేవలం మనం వాడుతున్నటువంటిది, అది మనం అనుకునేటువంటి ఒక వస్తువుగా కాకుండా వాహన దేవతగా, మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తూ దాన్ని ఎంతో పవిత్రంగా ఉంచాలి. వాహనములో మద్యపానము, అదే మాదిరిగా తినకూడని పదార్థములను వాహనంలో భుజించడం ద్వారా వాహన దేవత ఎవరైతే ఉంటారో వాహన దేవత శాపానికి గురవుతారు. వాహనంలో ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువగా అందుకే డ్రైవర్లు ఆహారం తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు. టీ, కాఫీ, సాత్విక ఆహారాన్ని తీసుకుంటారు. ఎందుకు అంటే నిద్ర వస్తుందని. ఇది శాస్త్రంలో కూడా దానికి ముందుగా ఎందుకు చెప్పారు? తీవ్రమైనటువంటి ఒక మత్తును కలిగింప చేసేటువంటి ఒక బలిష్టమైన ఆహారాన్ని ఎప్పుడైతే తీసుకుంటామో రిలాక్స్ అవుతుంది. అందులో వేగంగా వాహనాలు నడిపేటప్పుడు హైవేలో హిప్నటైజ్ అవుతూ ఉంటుంది. తద్వారా నిద్ర మత్తు ఊగుతూ ఉంటుంది. అది ఆల్కహాలే తీసుకోక్కర్లా. లాంగ్ జర్నీ చేసేటప్పుడు ప్రాక్టికల్గా డ్రైవర్లకి వాళ్ళకు ఉండబడే ఆ అనుభవాల ద్వారా వాహనాలు నడిపేంత ఈజీగా ఇవాళ డ్రైవర్లు లేకుండా ప్రాక్టికల్గా ఓనర్లే వాళ్ళ వాహనాల్ని చాలా దూరం ప్రయాణం చేయడానికి, సరదాగా ఫ్యామిలీతో గడపడానికి ఇంట్రెస్ట్ చూపుతూ సొంతంగా డ్రైవింగ్లు చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఇది కూడా ప్రమాదానికి కారణం. పూర్తి స్థాయిలో వాహనం నడిపేటప్పుడు కనుచూపు మేరలో మనం చుట్టూ సరౌండింగ్ని అబ్జర్వేషన్ చేయకుండా ఫోన్లు, సెల్ ఫోన్లు దీనికి ప్రధానమైన కారణం. టెన్షన్స్, మనం వాటిని గమనించలేకపోవటము, ఇవన్నీ ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మొత్తం మీద జననీ జన్మ సౌఖ్యానాం వర్ధనీ కుల సంపదాం పదవీ పూర్వ పుణ్యానాం లిఖితే జన్మపత్రిక. కాబట్టి వాహన మూలకంగా ప్రమాదాలను నివారణ చేయడానికి సెల్ ఫోన్ వాడకూడదనేటువంటిది, మద్యపానము సేవించకూడదనేటువంటిది, బలిష్టమైన ఆహారాన్ని కారులో మనం చేసి జర్నీ చేసేటువంటి ఒక పరిస్థితులు, మత్తు కలిగించే పదార్థాలని స్వీకరించటం, ఇవన్నీ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని మనం ఎంతవరకు డ్రైవింగ్ చేయగలం, మన మానసిక స్థితి ఎంతవరకు బాగుంది అనేటువంటి దాని పట్ల కూడా
ఎంతో అప్రమత్తంగా ఉన్నప్పుడే ప్రమాదాల బారి నుండి మనం బయటపడగలం. మరొక విషయం ఏమిటంటే, ఇవాళ ఎక్స్ప్రెస్ హైవేలు వీటన్నిటిలో కూడా భారీ వాహనాలు కొన్ని చూస్తూ ఉన్నాం. తీవ్రమైన ప్రమాదాలు ఈ మధ్యకాలంలో ఘోరంగా ఉంది. వీటిపైన పూర్తి స్థాయిలో ఇంకా ప్రభుత్వాలు కూడా మరి ఏ విధమైనటువంటి ఒక చర్యలు తీసుకుంటే ఈ ప్రమాదాల్లో నుండి బయటకు రాగలుగుతారో వాటిని పటిష్టం చేయవలసిన అవసరం ఉంది. ప్రజలు కూడా దానికి సహకరించాలి. సిగ్నల్స్ వేసిన తర్వాత కూడా విపరీతంగా వాహనాలని సిగ్నల్స్ క్రాస్ చేస్తూ మరి వెళ్తూ ఉన్నారు. అదే మాదిరిగా వాహనాలకు సంబంధించినటువంటి చలానాలు ఇవన్నీ కూడా అవి ఒక భాగమైతే కొంతమంది పిల్లలు వాళ్ళకి అత్యంత వేగంగా వెళ్ళడానికి వాళ్ళు సరదా కోసం తీసుకునే వాహనాలు ప్రయాణాలు చేసేటువంటి ఒక సామాన్యులకి వృద్ధులకి కూడా ఇబ్బందులు కలిగించే పరిస్థితులు. తర్వాత ఈ ఎల్ఈడి ల్యాంప్ హెడ్లైట్ బాగా తీవ్రమైనటువంటి ఒక కాంతిని ప్రసారం చేసేటువంటి ముఖ్యంగా వాహనాల్లో లారీలకు సంబంధించి భారీ వాహనాలకు వెనక వైపున ఎల్ఈడి ల్యాంపులు పెట్టి కంటిన్యూషన్గా ఫ్రంట్ సైడ్ లైట్స్ ఉంటున్నాయి, బ్యాక్ సైడ్ కూడా ఆ ఎల్ఈడి ల్యాంపులు వేసి బ్యాక్ సైడ్ ఆ బాడీ వెనకాతల ఎల్ఈడి ల్యాంప్స్ పెడుతూ ఉన్నారు. అసలు ఎదురుగా వాహనం వస్తుందని కన్ఫ్యూజ్ అయ్యి దాన్ని గుద్దేసే పరిస్థితి. అధికారులు కూడా ఇట్లాంటి వాటిని పసికట్టి చాలా సందర్భాల్లో హైవేలో నాకు ఇలా తారసపడ్డాయి. వాటిని నేను ఎంతో ప్రయత్నం చేశాను, కానీ అధికారులు పట్టించుకోకపోవటం అనేటువంటిది శోచనీయం. ఎందుకు బ్యాక్ సైడ్ ఎల్ఈడి ల్యాంపులు పెట్టవలసిన అవసరం ఏముంది? ఆ వెహికల్ని ఆ రిజిస్ట్రేషన్ ఆ ప్రాంతంలో తిరిగేటప్పుడు ఎందుకు వాటిని పట్టించుకోవట్లేదు? హైవేలోకి వెళ్ళి మనం కూర్చుంటే ఆ బండ్లు ఎన్ని దొరుకుతాయో రోజు. బ్యాక్ సైడ్ నెంబర్ ప్లేట్కి తగిలిచ్చి జూమ్ లైట్లు అవి హెడ్లైట్స్ పెట్టినట్టు పెడుతూ ఉంటారు. వీటన్నిటిపైన తీవ్రమైనటువంటి ఒక మరి ప్రమాదాలు జరగడానికి కారణమవుతున్నాయి కనుక అధికారులు వాటిపైన దృష్టి పెట్టవలసిందిగా కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఉన్నా. సర్వే జన సుఖినో భవంతు. జయ జయ శంకర హర హర శంకర.